చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందామండి. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. నీవు మొరపెట్టి వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడువు. దేవుని నామానికి స్తోత్రం అండి. దేవుడి వాక్యం దీవించిన గాక. మరి గత సంవత్సరం అంతా తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆదివారంలో ప్రభువారు మనందరినీ కూడా కలిపినందుకు దేవుని నామానికి స్తోత్రం అండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆదివారంలో మరి ప్రభువారు మనందరినీ కూడా కలిపారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవుడి తోడుగుండాలని నేను కోరుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్య భాగం చూసుకున్నట్లయితే 86వ అధ్యాయము 5వ వచనంలో, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడువు. మరి యేసు ప్రభువారు మరి దావీదు కీర్తన గ్రంథంలో ఏం చెప్పుచున్నాడంటే, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడువు. దేనికి సిద్ధపాటండి? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎవరిని క్షమిస్తాడంట ప్రభువారు? ఎవరినైనా క్షమిస్తాడు. మనుషులమైన మనమైతే క్షమించడానికి మరి బాధపడతాం. ఏదైనా తప్పు చేసినా, ఏదైనా మాట్లాడినా, ఏదైనా జరిగినా కానీ క్షమించాలంటే మనుషులమైన మనము క్షమించలేం. కానీ దేవుడు క్షమించాలి అని అంటున్నాడు. మరి దేవుడు అంతటా వాడే ఆయన క్షమించినప్పుడు క్రైస్తవులమైన మనం క్షమించిపోతే లోకస్తులు ఎలా క్షమించగలుగుతారు? ఇక్కడ దేవుడు చెప్పుచున్న మాట ఏంటయ్యా అంటే, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. అంటే క్షమించడానికి దేనికి ఉండాలంట? మనసు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి? క్షమించడానికి. మరి యేసు ప్రభువారు కూడా చూడండి, మరి ఆయన్ని సిలువ వేసి మరి ఆయనకి మరి మేకులు కొట్టి ఆయన్ని హింసించి చిత్రవదలు చేసి మరి నానా రకాలుగా మరి ఆయన్ని బాధ పెట్టినా కానీ ఆయన ఒక్క మాటే మాట్లాడాడు. ఏమనంటే, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరిని క్షమించము అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎలాంటి మాట మాట్లాడాడు ఇక్కడ? మరి దావీదు కీర్తనలో మరి చెప్తున్నాడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడువు, నీకు మొరపెట్టి వారి అందరి ఎడల కృపాతిశయం కలిగిన వాడువు. దేవునికి మొరపెట్టి వారి అందరి ఎడల ఎలాంటి వాడంటే కృపాతిశయము గలవాడువు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మరి మనం చేసే ప్రార్థనకి చెవియొగ్గాలంటే మనలో ఏముండాలంటున్నాడు? క్షమించే మనసు ఉండాలి. ఏముండాలండి? క్షమించే మనసు ఉండాలి. ప్రభువు క్షమించాడు. మరి ఎవరెవరిని క్షమించాడు చూద్దాం. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు మరి క్షమించారండి, చాలా వ్యక్తులను క్షమించాడు. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎవరిని ప్రభువారు క్షమించాడో మరి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువారు మరి క్షమించే గుణము, సిద్ధమైన మనసు కలిగిన వాడని మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒక ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి అన్నవని పక్షవాయు గలవాడితో చెప్పిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎలాంటి వాడిని క్షమించాడండి దేవుడు? పక్షవాయువుతో పట్టి ఉన్న మంచం పట్టేస్తున్నాడు. ఎలా ఉన్నాడంట? మంచము పట్టి పక్షవాయువుతో అలాగ పడి ఉన్న వాడిని ఎవరు తీసుకొచ్చారంట? జనులు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి అన్నవి అని పక్షవాయువులతో అన్నప్పుడంట చాలామందికి ఇతడెవరు? పాపములు క్షమించటకు ఇతడెవరు అనుకుంటున్నారంట. ఎవరిని క్షమించాడండి దేవుడు? పాపములు. అంటే పక్షవాయువు గలవానికి దేనికి వచ్చింది అంటే పాపము ద్వారా
పక్షవాతం వచ్చిందంట. మరి అటువంటి సమయంలో మరి కొన్ని రోగాలు కూడా మనకి దేనివల్ల వస్తాయి? మనం చేసిన పాపాలు బట్టి, మనం చేసినటువంటి దేవుడు మనకు పుట్టేటప్పుడు మంచి అవయవాలతో భూమి మీదకి వస్తామండి మనం. అవునా? దేవుడు మంచి అవయవాలు ఇచ్చి భూమి మీదకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మనకి ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటాం, దేవుని మాట వినకోకుండా. ఇక్కడ ఈ కుమారుడు పక్షవాతంతో మంచం పట్టుకుని అలాగే ఉండిపోయాడంట. ఉన్నతని జనులు మోసుకుని యేసుప్రభు వారికి దగ్గరికి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారండి యేసుప్రభు వారి దగ్గరికి? ఆయన ఒక ఇంట్లో బోధ చేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు. అటువంటి సమయంలో ఆయనంట ఆ మంచంతో పాటు దించారంట. ఏం చేశారండి? ఆయన్ని ఆ పక్షవాయు గలవాడిని మంచంతో పాటు పింకులు విప్పి యేసుప్రభు వారి దగ్గర ఎదురుగా దింపారంట. అక్కడే ఖాళీ ఉంది, ఇంకెక్కడ లేదు. అప్పుడంట వాళ్ళ విశ్వాసాన్ని చూసంట యేసుప్రభు వారు మరి అసలు ఎంత ఇదిగా వాళ్ళు మోసుకొచ్చిన వాళ్ళని కూడా చూడండి, ఎంత విశ్వాసంతో మోసుకొచ్చి ఉంటారు. చాలామంది అయితే నాకెందుకులే అని చెప్పేసి వదిలేస్తారు. అవునా? మంచం పట్టేసి ఉన్నాడు, వాడి జోలు ఎందుకులే, వాడిని తీసుకెళ్ళాలా, మోసుకెళ్ళాలా అనుకుంటారు. కానీ వాళ్ళ నలుగురు కూడా 4 మంచం కోళ్ళు అలా పట్టుకుని తీసుకొచ్చి యేసుప్రభు వారి దగ్గర అలా దింపంగానే ప్రభు ఏమన్నాడు? కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించు అన్నాడు. ఏం చేశాడండి యేసుప్రభు వారు? ఇందాక చదువుకున్నాం కదా, ప్రభు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. మరి ఇక్కడ క్షమించాడా లేదా? ఎవరిని క్షమించాడు? పక్షవాయు గలవాన్ని మరి క్షమించాడండి. పాపాలు క్షమించాడు. పాపాలు క్షమించాను మరి ధైర్యంగా ఉండన్నప్పుడు వాడు పక్షవాతం ఎలా పోయిందంట? ధైర్యంగా ఉండని చెప్పి ఇక్కడ 6వ వచనంలో అంటున్నాడు, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. ఎవరికన్నా అధికారం కలగదు? దేవునికంట క్షమించడానికి అధికారం కలదు అని చెప్పి పక్షవాయు గలవాడిని చూచి నీవు లేచి మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏం జరిగిందండి? గొప్ప కార్యం జరిగింది. ప్రభు ఎప్పుడైతే పాపాన్ని క్షమించాడో వెంటనే నీ పరిపెత్తుకుని నడవమన్నాడో అంటే తన మంచం, ఆ మంచం ఎలాగా మరి వచ్చేటప్పుడేమో 4 మోసుకొచ్చారు, వెళ్ళేటప్పుడేమో తన మంచాన్ని తానే మోసుకుని వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఎందువలన? పాపమును క్షమించడం ద్వారా. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకో చోట మరి చూసినప్పుడు లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెంగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమించబడిన ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి పాపాత్మురాలైన స్త్రీ ఎవరండి? ఈమె పేరే పాపాత్మురాలు. మరి ఈమె ఎలాగొచ్చిందంట దేవుని దగ్గరికి? ఆయన ఒక పరిసేని ఇంటికి వెళ్ళి అక్కడ భోజన భక్తిని కూర్చున్నప్పుడు ఆమె అంట గబగబా ప్రభు అక్కడ కూర్చున్నాడని విని ఆమె పరుగులెత్తుకుంటా వచ్చి ఆమె ఏం చేసిందంట? ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద పడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందంట. అలా తొడవడమే కాక ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసిందంట. ఎంత చేసిందండి? వచ్చింది ఆ బుడ్డిలో మరి అత్తరంటే మాటల మంచి సెంటు తీసుకొచ్చేసింది. మరి అక్కడ పోసి ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి ఆయన పాదముల దగ్గర నిలబడి ఏడ్చి మరి అంటే తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తర వాటికి పూసిందంట. ఏట్లకి? ప్రభు యొక్క పాదాలకి. మరి అలా పూసి మరి అక్కడ కూర్చున్నప్పుడు చాలామంది అనుకుంటున్నారు కదా, ఈ స్త్రీ పాపాత్మురాలు, యేసు ప్రభు వారిని అంటుకుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి సమయంలో ఆయన పిలిచిన ఆయన కూడా ఏమనుకుంటున్నాడు? మరి ఇది పాపాత్మురాలు కదా అని చెప్పి అనుకుంటున్నాడంట. ప్రభు అతని యొక్క ఆలోచన విని ఏమని చెబుతున్నాడు? సీమోను పిలిచి నీతో ఒక మాట చెప్పవలే ఉన్నానని అతన్ని అడిగాడంట. ఏమనంటే, అప్పు ఇచ్చి ఒకరికి 2 రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దినారములు మరొకడు 50 దినారములు అచ్చి ఉండ్రి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక వారిద్దరిలో
వారిద్దరినే క్షమించును. కాబట్టి వీరిలో అతను ఎక్కువగా ప్రేమించి చెప్పుమని అడిగాడంట. మరి ఎవరిని ఎక్కువ క్షమిస్తాడు, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? అప్పు ఎక్కువ ఉన్నవాడే కదా. అప్పు ఎక్కువగా ఉన్నవాడిని క్షమించాడు, అప్పు తక్కువ ఉన్నవాడిని క్షమించాడు. కానీ ఎక్కువ ఉన్నవాడిని కూడా మరి క్షమించాలంటే కొంతమంది క్షమిస్తారా? 100 రూపాయలు అనుకోండి, తక్కువేగా పోన్లే క్షమించేద్దామని వదిలేస్తారు. ఎక్కువ ఉన్న వాళ్ళని ఊరుకుంటారా? అదే 1000, 2000 లేదా ఒక 50,000 అలాంటి వాళ్ళని వదిలేస్తారండి? వదిలేరు. కానీ ఎవరిని క్షమించాడా అంటే ఎక్కువ ఉన్నవాడిని క్షమించాడు, తక్కువ ఉన్నవాడిని కూడా క్షమించాడు కదా. మరి మరి ఈమె వైపు చూస్తున్నావే, ఈమె సంగతి ఆలోచిస్తున్నావే. నేను నీ ఇంట్లోనికి రాగా నా పాదాలకి నీళ్ళు ఇవ్వలేదు. మరి ఆమె అయితే తన కన్నీళ్లతో నా పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, నన్ను ముద్దు పెట్టుకుంది. లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలని వదిలిపెట్టకుండా ముద్దు పెట్టుకుందయ్యా. అందుకే ఆమె యొక్క విస్తార పాపం నేను క్షమించాను. ఏంటిని క్షమించాడంటే దేవుడు విస్తార పాపములు క్షమించబడాను. ఎవరిని కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించి నన్ను. అప్పుడంటే అందుకే ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించిన సమాధాన గలదానివే వెళ్ళమన్నాడంట. ఏం చెప్పాడంటే ప్రభు విశ్వాసం నిన్ను రక్షించింది. మరి ఆ పాపంలో పడి ఆమె చనిపోయేది. మరి అటువంటిదై మరి యేసు దగ్గరికి వచ్చి ఆయన మరి పాదాలు కన్నీళ్లతో తడిపి ఎప్పుడైతే ముద్దు పెట్టుకుని తల వెంట్రుకలతో తుడిచిందో ప్రభు ఆమె యొక్క విస్తార పాపలను ఏం చేశాడండి? క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. అలాగే మరి కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసిన అనుకునే ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుకోవాలంట. అది వల్ల విద్దా? ఎవరైనా హాని చేస్తే క్షమించుకుంటాం అని వల్ల విద్దా? కానీ ఇక్కడ ప్రభు ఏం చెబుతున్నాడు? ఎవడైనా తనకు హాని చేసిన ఒకరినొకడు సహించుకోవాలంట, ఒకరినొకడు క్షమించుకోవాడు. ప్రభు మిమ్మల్ని క్షమించినాగున మీరును క్షమించుడి. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసేపు ఉన్నాడు. ఎవరండి ఈయన? యేసేపు ఎవరి కుమారుడు? యాకోబు యొక్క కుమారుడు. మరి ఇతని అన్నదమ్ములందరూ కలిపి ఏం చేశారు? ఈయన్ని తీసుకెళ్ళిపోయి మరి అన్నదమ్ములందరికీ కూడా ఈయన ఏం చేసేవాడంట? క్యారేజీలు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అంటే వాళ్ళేమో పొలాల మీద వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఈయనైతే ఏం చేసేవాడంట? క్యారేజీలు వాళ్ళకి ఎంతమంది? 10 మంది, మొత్తం 12 మంది. ఒకడేమో ఇంటికాడ ఉండేవాడు. మరి 9 మంది వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన మాత్రం ఆ 9 మందికి ఏం చేసేవాడు? భోజనాలు తీసుకెళ్ళేవాడు. మరి 9 మంది కంటే మాటలా? ఇప్పుడంటే రాను రాను కొంచెం కొంచెం తింటున్నారు, అవునా? అప్పుడు ఒక్కొక్కరు ఎంత తినేవాళ్ళు? కేజీ అన్న తినేవాళ్ళు అంట, ఇంకెక్కువే తింటారు. మరి 9 మంది భోజనం అంటే ఎంత చాకరీ, ఎంత మోసుకెళ్ళాలి? వాళ్ళు ఒక చోట ఉంటారా? ఒక చోట ఉండరు, ఎక్కడ ఉంటారో తెలియదు. అయినా సరే వాళ్ళని ఎత్తుక్కుంటూ మరి ఆ భోజనం అంట ఆయన తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడు. ఆయనకు ఒక కళ వచ్చినప్పుడు ఏం చేశాడంట? ఆ కళ చెప్పినప్పుడు అన్నదమ్ములందరికీ ఏం కలిగిందంట? కోపం వచ్చింది, అసూయ, ద్వేషం పెంచుకుని ఆయన భోజనం తీసుకొచ్చినప్పుడు సమయంలో అంట తీసుకెళ్ళి ఏం చేశారు? యేసేపుని గోతిలో పడేశారు. వింటున్నారా? నిద్రపోతున్నారు. యేసేపుని ఏం చేశారు? అన్నలందరూ కలిసి గోతిలో పడేశారు. గోతిలో పడేసినాక ఒకడు అన్నాడు కదా, అన్న గోతిలో పడేసాం, మరి ఎలాగా చచ్చిపోతాడు, మరి బయటికి తీద్దామంటే బయటికి తీయడానికి లేదు అని చెప్పేసి గోతిలోనే పడేసి వెళ్ళిపోతూ ఉంటే ఐగుప్తు రాజు అటు నుంచి వెళ్తూ ఉంటాడు. మరి వెళ్తున్న సమయంలో అంట వాళ్ళు చూసి ఇక ఐగుప్తులకి అమ్మేసేద్దాము, తీయండి బయటికి తీద్దాం, అక్కడికి వెళ్ళిపోతాడు, అలాగ అమ్మేసామనుకో ఏ పేడ ఉండదు అని చెప్పేసి గోతిలో నుంచి తీసి ఏం చేస్తారు? యేసేపుని ఐగుప్తులకి అమ్మేస్తారు. అమ్మేసి ఇంటికి వచ్చి ఏం చెప్తారు తండ్రితో? నానా సింహం ఏం చేసిందంట?
మరి క్యారేజీలు తీసుకొస్తుంటే సింహం చీల్ చేసింది, చంపేసింది తమ్ముడిని అని చెప్పేసి ఆయన అంగీకి ఏం చేస్తారండి, ఏదో కొంచెం అక్కడ దొరికితే ఏదో మరి దేన్నో చంపేసింది ఉంటే ఆ బ్లడ్ తీసుకుని ఆ అంగీకి పూసి తీసుకెళ్ళిపోయి వాళ్ళ నాన్నకు చూపిస్తారు. చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తండ్రి ఏం చేస్తాడు, అయ్యో నా కుమారుడా చనిపోయావా అని చెప్పేసి ఇహ చాలా దిగులుగాను అట్లాగే ఉండిపోతాడు, ఏడుస్తూ ఉంటాడు. మరి కొన్ని సంవత్సరాలు అయిపోద్ది. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత యోసేపు ఆ ఐగుప్తులో మరి ఫరో దగ్గర అక్కడ ఉంటాడు. ఉన్న సమయంలో మరి అక్కడే దేవుడు ఆయన్ని తన సొంత జనంలో నుంచి మరి అక్కడ తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఆయన ప్రణాళిక ఉండమట్టే తీసుకెళ్ళాడు. కానీ వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా మరి ఆయనకి అమ్మేశారు. అలాంటి సమయంలో అక్కడే ఉండి దేవుణ్ణి మరి పరాయి దేశంలోనైనా సరే చిన్నవాడైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టాడండి, విడిచిపెట్టకుండా అక్కడే దేవుడు తనకి తోడుగా ఉండి మరి తను మరి అక్కడే మరి ఆ రాజుగారికి చేతి కింద మరి ఉంటా ఉన్న సమయంలో ఒకానొక సమయంలో రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ చెప్పినప్పుడు ఆ కళ భావం ఎవరికి తెలియదు. మరి అటువంటి సమయంలో మరి ఈయన్ని ఏం చేస్తారండి, పిలిపించినప్పుడు ఈయన్ని చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో దేనికి వేస్తారు, ఆయన భార్య ఆయన ఏం చేద్దండి, యోసేపు మీద కన్నేసి చేపట్టుకు లాగినప్పుడు ఆమెను విదిలించుకుని వెళ్ళిపోతాడు. ఆమె ఏం చేసిద్ది, అబద్ధం చెప్పిద్ది. యోసేపు మరి తప్పుడు చేయడానికి వచ్చాడని చెప్పేసి ఆమె అబద్ధం చెప్పిద్ది. అప్పుడు రాజుగారు కూడా మరి వినకోకుండా ఏం చేస్తాడండి, భార్య మాటలే నమ్మి ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. జైల్లో పడేసినా కానీ ఆయన యొక్క విశ్వాసం కానీ ఆయన యొక్క నమ్మకం కానీ పోయిందండి. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, మరి ఇక్కడ ఇలా బతుకుతుంటే ఇక్కడ ఇలా జరిగింది అని అవిశ్వాసపడలేదండి. ఆ జైల్లో ఉండి కూడా దేవుణ్ణి ఏం చేశాడంట, మహింపరుస్తూ గణపరుస్తూ అలాగే ఉన్నాడు. మరి ఆ రాజుగారికి ఒక కళ వచ్చినప్పుడు ఆ కళభావం చెప్పడానికి ఎవరి వల్ల అవల. అప్పుడు ఎవరి వల్ల అయింది, యోసేపు వల్ల అయింది. అప్పుడు యోసేపు ఆ భావాన్ని చెప్పినప్పుడు మరి ఆ రాజుగారు ఏం చేశాడంటే మరి సమస్తము ఇంట్లో ఏంటి పొలంలో ఏంటి అన్నిటి మీద ఆయన్ని రాజుగా నియమించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఎస్, అన్నిటి మీద అధికారం ఇచ్చేశాడు. మరి ఇచ్చినప్పుడు ఈ అన్నలందరూ కూడా కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారండి, తమ్ముడైన యోసేపు దగ్గరికి వస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ. తమ్ముడైన యోసేపు దగ్గరికి వస్తారు. కానీ తమ్ముడైన వాళ్ళకి తెలుసండి, తెలియదు. యోసేపుకు మాత్రం తెలుసు. వాళ్ళందరినీ చూడగానే నా సహోదరులు వచ్చారని చెప్పేసి మరి పాపం ఏడ్చుకుంటాడు. జాలి కలిగి వాళ్ళకి తగినంత ఆహారం సంచుల్లో ఆ ధాన్యాన్ని పోసి ఏం చేస్తాడండి, పంపిస్తాడు. మరి పంపించి మళ్ళీ వస్తారు. వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు మరి మీ నాన్న ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారా లేరా అని అజాక్ అనుకుని మరి వాళ్ళ గురించి అడుగుతాడు. మరి అలా అడిగి వాళ్ళ కోసం చూస్తూ ఉంటాడు. మరి అట్లాగా చూసి వాళ్ళని ఏం చేస్తాడండి, ప్రేమించి ఆదరించి వాళ్ళని హక్కుని చేర్చుకుంటాడు. మరి తన తండ్రి అని అలాగే తన సహోదరుని మరి వీళ్ళందరినీ కూడా మరి ఏం చెప్తాడు, నేను యోసేపుని పలానా యోసేపుని నేను ఆయన మీరు నన్ను అమ్మేశారు, కానీ దేవుడు మాత్రం నన్ను రక్షించాడు, దేవుడు ఈ దేశానికి మరి నన్ను అధికారిగా నిలబెట్టాడని చెప్పేసి చెప్పినప్పుడు మరి వాళ్ళందరినీ కూడా క్షమిస్తాడండి. దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. తన అన్నలందరినీ కూడా వాళ్ళేమో చంపాలని చూశారు, అమ్మేశారు. అయినా సరే వాళ్ళ మీద పగ పెట్టుకున్నాడా, ద్వేషం పెట్టుకున్నాడు ఏమన్నా? వాళ్ళు రాగానే ఆహారం ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, ధాన్యం పోసి పంపించాడు, అలాగే వాళ్ళని ప్రేమించాడు. మళ్ళీ వాళ్ళందరూ కూడా మరి తండ్రిని మరి సహోదరులు అందరూ కూడా మరి ఈయన దగ్గరికి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ అందుకని ఏమంటున్నాడు, ఎవడైనా తనకు హాని చేసిన అనుకునే ఒకరినొకడు ఒకరినొకడు క్షమించుకోవాలి. మరి అన్నలందరూ హాని చేశారు, అయినా క్షమించాడా లేదా? అందుకని ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. కాబట్టి మనము కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలండి, క్షమించుకోవాలి. అవునా? ఒకరి మీద ఒకరు ద్వేషం, ఒకరి మీద ఒకరికి పగ పెంచుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవుద్దండి అది. మరి ఇక్కడ ప్రభువే క్షమించినప్పుడు మనుషులమైన మనం క్షమించుకోవడానికి ఏమైంది? ఇక్కడ
ఒకని ఏళ్ళు ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినాగున మీరును క్షమించుడి. మన ప్రభు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు వారు ఏం చెబుతున్నాడండి? ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? క్షమించుకోవాలి. దేని విషయంలో క్షమించుకోవాలి? ఎవడైనా హాని చేసినా సరే, ఎవరైనా మనకి కీడు చేసినా సరే దాని గురించి మనం ఏం చేయాలంట? క్షమించుకోవాలి, క్షమించేటట్టు ఉండాలి. అందుకని అన్నాడు శత్రువులు కూడా మనం ఏం చేయాలంట? క్షమించాలి. శత్రువుని కూడా ఆయన సిలువలో ఆయన అంత బాధపడతా కూడా ఏం చెప్పాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మరి ఆయన అంత శ్రమ పడుతూ కూడా క్షమించమన్నాడే. మరి మానవులమైన మనము క్షమించుకోవద్దండి, దేవుని బిడ్డలైన మనము. ఇంకా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. 11వ అధ్యాయము 25. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగినలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించును. మనకి ఎవరి మీదైనా విరోధం కలదని తెలుసుకున్నప్పుడంట మనం ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలంట. ఏం చేయాలండి? మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనకు ఎవరి మీదైనా విరోధం ఉందేమో వాళ్ళని క్షమించు ప్రభా అని ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయాలంట. అలాగే పరలోక ప్రార్థనలో కూడా ప్రభు చెప్పాడు కదా. ఏమని చెప్పాడండి పరలోక ప్రార్థనలో? మత్తయి సువార్తలో చూసినట్లయితే పరలోక ప్రార్థన ప్రభు వారు చెప్పాడు. ఏమని పరలోక ప్రార్థన చేశాడు? పరలోక ప్రార్థనలో ఏముందంట? 6వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకా దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషులమైన మనం ఒకరి అపరాధాలు ఒకరు క్షమించినప్పుడంట ప్రభువు కూడా మన అపరాధాలను ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. అలాగే మరి మన అపరాధాలు మనం క్షమించకపోని వల్ల మన తండ్రి కూడా మన అపరాధాలను క్షమించడంట. పరలోక ప్రార్థనలో దేవుడు చెప్పుచున్న మాట ఏంటి అంటే, మరి మీరు ఈ భూలోకంలో ఉండగా మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే మీ పరలోకమందున మన తండ్రి కూడా మన అపరాధాలను ఏం చేస్తాడంటే ఆయన క్షమిస్తాడు. మనం క్షమించలేదనుకో ఆయన మనల్ని క్షమిస్తాడండి? క్షమించడు. అందుకని చూడండి, మరి యేసేపుని చూసినట్లయితే తన అన్నలందరినీ కూడా ద్వేషం పెట్టుకోకుండా వాళ్ళ మీద అసూయ, కానీ వాళ్ళైతే అసూయ పెట్టుకున్నారు, పగ పెట్టుకున్నారు. కానీ ప్రభు మరి దేవుడు తోడుగా ఉండి యేసేపుని మరి యేసేపు మరి వాళ్ళందరినీ కూడా హాని చేసినా కానీ వాళ్ళని ఏం చేశాడండి? క్షమించాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరే అంటే దావీదు గారు, సౌలు గారు. ఎవరండి వీళ్ళిద్దరూ? దావీదు, సౌలు. వీళ్ళిద్దరు ఏమవుతారంటే దావీదు సౌలు గారికి అల్లుడు. మరి వీళ్ళు పగ పెట్టుకున్నారు. పగ ఏంటయ్యా అంటే సౌలు గారు దావీదు మీద పగ పెట్టుకున్నాడు. ఎందుకు పగ పెట్టుకున్నాడంటే దావీదుని ఎక్కువ జనం అందరూ ప్రేమిస్తున్నారు, దావీదునే మరి గొప్పగా చెప్పుకుంటున్నారు, దావీదుకే మరి ఎక్కువ జై కొడుతున్నారని చెప్పేసి సౌలు గారు ఏం చేశాడంటే అల్లుడి మీదే పగ పెట్టుకున్నాడు. ఎవరైనా పెట్టుకుంటారు అలాగా? పెట్టుకుని ఏం చేశాడంటే చంపాలని చూశాడు. కానీ దావీదుని చంపాలని చూసినప్పుడల్లా దావీదు దొరకలేదు. కానీ ఒకానొక సమయంలో సౌలు గారే దొరికాడండి దావీదు చేతికి. దొరికినా కానీ ఏం చేశాడు? తన మామగారిని చంపాడండి. చంపుకోకుండా క్షమించి వదిలేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి దావీదు ఏం చేశాడండి? సౌలుని క్షమించాడు. మరి చంపేయొచ్చుగా, ఎంత కోపం పెట్టుకున్నాడో దావీదు చంపేయాలని సౌలు. మరి దావీదుకి సౌలు దొరికాడు, చంపేశాడండి? చంపేయలేదండి, వదిలేశాడు. పోనీ మామయ్య గారు కదా, ఆయన మన మీద పగ పెట్టుకున్నా, మన మీద దేశం పెట్టుకున్నా మనం అంతని క్షమించాలని చెప్పేసి
దావీదు ఏం చేశాడని సౌలుని చంపుకోకుండా ఏం చేశాడు, వదిలిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? హాని చేసిన వాళ్ళని క్షమిస్తున్నామా? తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తున్నామా? మరి ఇంకేంటండి, ఒకరికొకరు క్షమించుకుంటున్నామా? మరి శిక్షించుకుంటున్నామా? మరి శత్రువును కూడా ప్రభు ఏం చేశాడండి? ప్రేమించాడు, క్షమించాడు, ఆదరించాడు. మరి పాపములు చేసిన స్త్రీని క్షమించాడు, మరి పక్షవాయుగలవాన్ని క్షమించాడు ప్రభువారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనమైతే మనం ఏం చేస్తున్నామండి? క్షమించగలుగుతున్నామా? అందుకనే ప్రభు ఏమంటున్నాడు? క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు యేసు ప్రభువారు. మరి ఆయన గొప్పవాడు అయ్యాడంటే కారణం ఏంటనుకుంటున్నారు? ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువారు ఈ రోజున ఆరాధిస్తున్నారంటే కారణం ఏంటంటే ఆయన మనిషిని క్షమించాడండి. ఏం చేశాడండి? మనిషిని ప్రేమించాడు, క్షమించి తన హక్కును చేర్చుకున్నాడు. ఎవరు క్షమిస్తారు ఈ రోజుల్లో? ఎవరైనా క్షమిస్తారా? తప్పు చేసిన వాళ్ళని క్షమించరు, మరి ఏమన్నా అపరాధాలు చేసిన వాళ్ళని క్షమించరు. ఏదిని కూడా మరి సొంత రక్త సంబంధికులే కానివ్వండి, బంధువులే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి విడిచిపెట్టేస్తారు. కానీ ప్రభు అయితే విడిచిపెడతాడండి. యేసు ప్రభువారు విడిచిపెట్టలేదండి. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఆయన తన హక్కును చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు? ఆయన ప్రేమను చూపించి క్షమించాడు. ఆయన అందరినీ కూడా ఏం చేశాడండి? దేవుడు క్షమించాడండి. మరి చాలామంది మరి మారుతున్నారు, చాలామంది దేవుని వైపు తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఏ దేవుడు క్షమిస్తాడు? పాపాలు క్షమించబడి ఉన్నాను బోర్డు ఎక్కడన్నా ఉందండి? రాసిపెట్టి ఉందా? ఏ డాక్టర్ గారి దగ్గర ఉందా? ఎక్కడనే పని ఏ చోట అయినా ఉందా? మన పాపను క్షమించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మరి భూమి మీదకి వచ్చినాక ఆయన మన పాపాలను క్షమించిందే కాకుండా మరి ఆయన మనకి ఏమిస్తున్నాడంట? జీవ కిరీటాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ జీవ కిరీటం రావాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాట మనము వినాలి. ఆయన మాట విన్నప్పుడే జీవ కిరీటం, అదే అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం మనకు అనుగ్రహించబడిద్దండి. ఎప్పుడు వరకు ఉండాలి? 2024 వరకేనా? లేకపోతే 2025 వరకేనా? ఎప్పటికైనా సరే మరణం వరకు కూడా ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. హాని చేసినా సరే, ఏది చేసినా సరే, ఇక్కడ సహోదరులు అందరూ కలిసి 10 మంది 9 మంది హాని చేశారు, అయినా సరే క్షమించాడా లేదా? యేసేపు క్షమించాడండి. మరి మనం ఎంతటి వాళ్ళము? యేసు ప్రభువారు క్షమించాడు. మరి మనంతటి వారము. మరి అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే పరలోక ప్రార్థన చక్కగా చెప్తున్నాడు. ఏమని? మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. రుణాలంటే అప్పులు తీసుకుని ఏం చేస్తారండి? ఎగ్గొట్టేస్తూ ఉంటారు. కానీ అది చెల్లునా? లేదు. దేవుడేమంటున్నాడు? మా రుణములు క్షమించిన ప్రకారం, మా రుణస్తులు క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము. మీ పరలోకము అంటే మన పరలోకపు తండ్రి మన అపరాధాలు క్షమించినప్పుడు మన మనుషుల అపరాధాలు క్షమించకపోయిన మన అపరాధాలు దేవుడు కూడా క్షమించడు. భూమి మీద ఉండగా మనం ఒకరి అపరాధాలు మనం క్షమించుకోలేదనుకోండి, పరలోకమందున్న దేవుడు కూడా మన ఏం చేస్తాడంట? క్షమించడు. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనంలో, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. మనమంట దేని పైన వచనంలో ఉంది, 10వ వచనంలో, మీరు దేని కూర్చొని ఎవరిని క్షమించున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు. సాతానుగాడంట వాను ఒకరికొకరు క్షమించుకోపోతేనంట సాతానుగాడు ఏం చేస్తాడంట? మోసం చేసేస్తాడు. సాతానుగాడు దూరం ఏం చేస్తాడంటే ఇంకెక్కువ చేసేస్తాడంట. అందుకని ప్రభు ఏమంటున్నాడు? నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను.
లేదంటే సాతానుగాడి తంత్రంలో మనము ఎరగని వారం కాము. వాడంట ఎన్ని వేషాలు వేస్తూ ఉంటాడు సాతానుగాడు. అందుకని ప్రభువు చెప్పుచున్నాడు ఏమనంటే, నేనేమైనా క్షమించుంటే సాతానుగాడు మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము నేను నిన్ను క్షమిస్తున్నాను. మరి దేవుడు మరి అలాగా మరి ఒకరి యందు ఒకరు ఏం చేసుకోమంటున్నాడు? క్షమించుకోవాలి. ఒకరి వల్ల ఒకరు ఏం కలిగి ఉండాలంటున్నాడు? క్షమాగుణం కలిగి ఉండాలి. ఏం గుణం కలిగి ఉండాలంట? క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమాగుణం కలిగి ఉండాలంటే యేసు ప్రభువారు మన ఏమని చెబుతున్నాడు? హృదయం మారాలి. ఏం మారాలండి? మన హృదయం మారితే క్షమాగుణం వచ్చింది. హృదయం మారిపోతే క్షమాగుణం అనేది రాదు. క్షమించే మనసు ఎప్పుడు వచ్చింది? కఠినమైన హృదయం ఉంటే క్షమాగుణం వచ్చిద్దా? ఫరో అన్నాడు ఎంతసేపు క్షమిస్తానని అంటున్నాడు, మళ్ళీ కాసేపటికి మావులే. అవునా? ఇశ్రాయేల్ అందరినీ ఎర్ర సముద్రంలో మరి అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్షమించాను వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అన్నప్పుడు వదిలేయచ్చుగా? వదిలేశాడా? వదలకుండా ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ వెనకమాల పరుగులు ఎత్తుಕೊಂಡು వెళ్ళాడు. క్షమిస్తున్నాను మీరు వెళ్ళిపోండి, క్షమిస్తున్నాను వెళ్ళిపోండి అంటున్నాడు. కార్యాలు జరిగించుకుంటున్నాడు. కానీ వదిలిపెట్టాడు వాళ్ళని? వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టుకోకుండా ఇశ్రాయేల్ అందరూ వెనకమాల మళ్ళీ మరి రథాలు సేనలో వేసుకుని మళ్ళీ బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? వాళ్ళని వదిలిపెట్టేస్తే ఎలాగా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ వెనకమాల పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, వాళ్ళు ఎలా వెళ్తున్నారన్న ఆలోచన ఉంది అసలు? ఆలోచన లేకుండా వెళ్ళిపోయి ఏం చేశాడు? వాళ్ళేమో సముద్రంలో 6 నెలల మీద చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అద్దరికి వెళ్ళిపోయారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఎక్కడ వెళ్తున్నాం మనం, ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అన్న ఆలోచన ఉంది వాళ్ళకి? లేదు. వాళ్ళని క్షమించడానికి వీల్లేదు, వాళ్ళు వెళ్ళిపోవటానికి వీల్లేదు అని చెప్పేసి ఏం చేశారండి? పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు. పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ మునిగిపోయారు? ఎర్ర సముద్రంలో సీసం వల్లే మునిగిపోయారంట. ఎవరిని చంపడానికి వెళ్ళి? ఇశ్రాయేల్ని చంపడానికి వెళ్ళి. క్షమించే మనసు ఉంది వాళ్ళకి? లేదు. అందుకనే క్షమించే మనసు లేకపోమట్టి వాళ్ళు ఎర్ర సముద్రంలో ఏమైపోయారండి? మునిగిపోసాగిరి. సీసం వల్లే మునిగిపోయారంట. అసలు ఇంకెక్కడుంది? కనబడలేదు. వాళ్ళు మనుషులైతే కనబడలేదు, కానీ ఆ రథాలు, ఆ గుర్రాలంట సైంటిస్టులు మరి దేనికో వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో మరి అవి దొరికినాయి అంట. ఏంటి? ఆ రథాలకు ఉన్న చక్రాలు అవన్నీ అవి చూస్తే కొన్ని ఏళ్ళ నాటి. ఎప్పుడు అంటే ఫరో గారు మరి ఇశ్రాయేల్ని చంపడానికి బయలుదేరినట్టు మునిగిపోయినప్పుడే అని వాళ్ళు గుర్తించారు. అందుకని మొదటి మరి క్షమాగుణం ఎవరు క్షమించారంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు ప్రభువారు. పాపములు క్షమించడానికి ప్రభు అక్కడే క్షమించేదండి, మరి ఎవ్వరు కూడా క్షమించరు. మరి పశ్చాత్తాపంతో కన్నీళ్లతో తన పాదములు కడిగి మరి స్త్రీ పాపములు క్షమించాడు ప్రభువారు. అలాగే పక్షవాయు గల వారిని పాపములు క్షమించాడు యేసు ప్రభువారు. మనం అడ్డం లేకుండా మన అపరాధాలను క్షమించాడు యేసు ప్రభువారు. అలాగే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు యేసు ప్రభువారు. పాపములు క్షమించే అధికారము యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. అలాగే మనం కూడా యేసు ప్రభువారు మాదిరి చొప్పున మనం కూడా క్షమించాలండి. ఎవరిని క్షమించాలి తెలుసుకున్నామా? మనం తెలుసుకున్నారా? చెప్తారా? ఎవరిని క్షమించాలండి? మనం ఎవరిని క్షమించాలి? మనం శత్రువుని క్షమించాలి. అలాగే మనం హాని చేసిన వారిని క్షమించాలి. అలాగే ఒకరినొకడు మనం ఏం చేయాలంట? క్షమించుకోవాలి. అలాగే దుఃఖం కలిగి చేసిన వారిని కూడా క్షమించాలి. ఒక్కోసారి మనకి దుఃఖం కలిగి చేస్తారు, అవునా? దుఃఖం కలుగ చేయడం అంటే ఏడిపిస్తారు. కొంతమంది ఏడిపిస్తారండి మనని. మరి అటువంటి వారిని కూడా ఏం చేయాలంటున్నాడు? క్షమించాలి. చేసిన తప్పులో మారు మనసు పొందిన వారిని క్షమించాలి. చేసిన తప్పులో మారు మనసు. ఒక వ్యక్తి వస్తాడు, అడుగుతాడు, ప్రభువా నా సహోదరుడు తప్పు చేశాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి? 1 సారా, 2 సార్లా, 3 సార్లా, 10 సార్లా, ఎన్నిసార్లు అని అడుగుతాడు. ప్రభు ఏమన్నాడు? 70 మార్లు క్షమించాలన్నాడు. 70 మార్లు అంటే మనిషికి ఆయుష్ ఇచ్చింది ఎంత దేవుడు? 60, 70 లేక 80. మరి చెప్తున్నాడు ఏమని? 70 సార్లు క్షమించాలి. అంటే 14 చేస్తానే ఉంటావా? మరి మనిషి అన్నాక ఏదో తప్పు చేస్తామండి, చేయకుండా ఉండంగా అని అంటారు.
కానీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ యేసు ప్రభువారు చెప్పుచున్నాడు 70 మార్లు మట్టికి క్షమించయ్యా అన్నాడంట. మరి అలాగే క్షమించాలి. అలాగే మనకి విరోధంగా ఉండిన వారిని కూడా మనం ఏం చేయాలంట? క్షమించాలి. మనకు విరోధంగా ఉన్న వారిని కూడా మనం ఏం చేయాలండి? క్షమించాలి. అలాగే యేసు ప్రభువారు చూడండి, హృదయపూర్వకంగా క్షమించాలి. ఎలా క్షమించాలంటే మనం కూడా హృదయపూర్వకంగా ఒకసారి క్షమించామంటే వదిలేయాలి, దాని జోలికి వెళ్ళకూడదు. క్షమించేసాం కాబట్టి మంచిగా ఉండడమే. ఇంకేమంటున్నాడు? దయ కలిగి కరుణా హృదయాలే క్షమించాలి. ఏసేపు తన అన్నలను క్షమించిన విధంగా మనం కూడా క్షమించాలి. అలాగే దావీదు ఏం చేశాడని తన మామగారిని క్షమించలాగున మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున మరి ఈ క్షమాగుణం మనిషికి ఉంటేనండి దేవుడు మన ఎంతగానో మెచ్చుకుంటాడు. మనుషులు కాదు మనం మెచ్చుకునేది, దేవుడు మెచ్చుకునేలాగా మనం ఉండాలి, నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా నా వందనాలు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన రాజా, నీకే స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం మంది ఆరాధన దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, మీరు క్షమించిన రీతిగా ప్రభువా మేము కూడా ప్రభువా శత్రువుని క్షమించే మనసు దయచేయండి. అయినా మా భగవాన్ని క్షమించే మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, ఏసేపు తన సహోదరులందరినీ క్షమించేలాగా మా సహోదరుని క్షమించండి ప్రభువా. అలాగే ప్రభువా, మేము ఏ తప్పిదంలో ఉన్నాము ప్రభువా, ఆ తప్పులను క్షమించండి ప్రభువా. అలాగే పాపములు క్షమించిన గొప్ప దేవుడు యేసయ్యా, ఈ రోజున మా మధ్యని ఆత్మంచిన ప్రభువా. యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఎవరినైతే మేము క్షమించలేక, గత సంవత్సరంలో ఎవరినైతే మేము క్షమించలేకపోయాం ప్రభువా, అలాగే ఈ సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము కూడా ప్రభువా అయ్యా నీవు చెప్పిన బోధన అనుసరించి నడుచుకునే బిడ్డల వల్ల మమ్మల్ని నిలబెట్టి సహాయం మీద ఇచ్చేయండి ప్రభువా. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, ఒకరిలో ఒకరు క్షమించుకునే మనసు మాకు దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో కృపతో జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్న కాలం మంది కీర్తనలోను, వాయిద్యాల్లో, సాక్ష్యాల్లో, వాక్యంలో కూడా మా తోడుగా ఉండి నడిపించిన విధానికే నీకే స్తోత్రములు ప్రభువా. 50 కాలంలో ప్రభు, ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఇంకనో ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చెప్పు, నేను చెప్తాను. దేవుని